సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా కోడి పందాలు, గుండాటలు, లోనా బయట పేకాట క్లబ్బులు, బెట్టింగ్ యాప్లు, గంజాయి వ్యాపారాలు జరుగుతున్నాయని మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. కూటమి ప్రభుత్వం సంస్కృతిని మంట కలిపిందని ఆయన దుయ్యబట్టారు. కోర్టులు కోడి పందాలు వద్దు అంటుంటే రాష్ట్ర హోంమంత్రి, డిప్యూటీ స్పీకర్ కోడిని పట్టుకుంటే ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ వారే వీటిని ప్రోత్సహిస్తున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ వారే కోళ్లకు కత్తులు కట్టి మరీ బరిలోకి దింపి ఎక్కడ చూసినా కాయరాజా కాయ నిర్వహిస్తున్నారని ఆయన విమర్శించారు. మంట గలుపుతూ ఒక పక్కన విచ్చలవిడిగా కోడి పందాలు, గుండాటలు, లోనా బయటలు, కాకాట క్లబ్బులు, అట్లాగే బెట్టింగ్ యాప్లు, గంజాయి వ్యాపారం, ఇది ఈసారి సంక్రాంతి రాష్ట్రంలో. దోపిడీ కార్యక్రమాలే తప్ప సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కడా లేవు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే సంస్కృతిని మంట గలుపుతూ ఒక పక్కన కోర్టు కోడి పందాలు వేయొద్దంటూ ఉంటే హోంమంత్రి కోడిని పట్టుకొని ఏం సంకేతం ఇస్తుంది? డిప్యూటీ స్పీకర్ కోడిని పట్టుకొని ఏం సంకేతం ఇస్తున్నారు? కోడి పందాలని తెలుగుదేశం వాళ్లే ప్రోత్సహిస్తూ కత్తులు కట్టి బరిలో కొదిలి వాటిని ఒక్క దెబ్బకి కూలిపోయేటటువంటి పందాలు. ఎక్కడ చూసినా కానీ కాయరాజా కాయ. మన సంస్కృతి అంటే జబర్దస్త్ కామెడీలా? మన సాంప్రదాయాలు అంటే కోళ్ళను చంపటమా? మర్డర్స్ జరుగుతున్నాయి. పిన్నెల్లి గ్రామంలో 40 కుటుంబాలు ఇవాళకి బయటెళ్ళి బతుకుతున్నాయి. గురజాల నియోజకవర్గంలో, మాచర్ల నియోజకవర్గంలో ఈ రోజుకి బయటెళ్ళి బతుకుతున్నారు చాలా మంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ పొలిటికల్ గవర్నెన్స్ ని చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నారు. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టేశాడు. ఉంటే రేపు సర్పంచులు గెలువు, అప్పుడు పెత్తనం చలాయించు. అంతే తప్ప అమాయకులైనటువంటి సర్పంచుల మీద, ఎంపీపీల మీద, జడ్పీటీసీల మీద అధికారులను ప్రయోగిస్తే అధికారులకు కూడా చెప్తున్నా, మీ అవినీతి చిట్టా బయటపడుతుంది. అప్పుడు ఎరిక్షన్ బాబు అనేటటువంటి వ్యక్తి ఉండడు. మీరే సమాధానం చెప్పుకోవాలని వారికి కూడా హితవు పలుకుతూ, 4 మంచి పనులు చేస్తే నలుగురన్నా వస్తారు, ఇకనన్నా చేయమని ఆయనకు కూడా హితవు పలుకుతూ ఇక ప్రభుత్వం దగ్గరకు వద్దాం. దళితులపై దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. స్వతహాగా దళిత ద్రోహిగా ముద్రపడ్డటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తన యొక్క ఉద్దేశం ఏంటో, తన ఆలోచన ఏంటో, తన ప్రభుత్వ పనితీరేంటో పిన్నెల్లి ఘటన ద్వారా మరొకసారి దళిత వ్యతిరేకి అనేటటువంటి విధంగా విచ్చలవిడిగా. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.